ఖమ్మం జిల్లా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పేదల గుడిసెల కూల్చివేతల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రేపు ఖమ్మం జిల్లాకు రానున్నారు. పేదోడి గుడిసె కూలిస్తే నీ గద్దె కూలడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కూల్చిన ప్రతి ఇటుకకు సాక్ష్యంగా ఖమ్మం గడ్డపై నా గర్జన మొదలవుతుంది అని మల్లన్న ప్రకటించడంతో పేద ప్రజల్లో నూతన ఆశలు మెదిలాయి. గుడిసెల కూల్చివేతల వల్ల నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. మీరు ఒంటరివారు కాదు, మీ గుండె చప్పుడు వినడానికి, మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి నేను వస్తున్నాను. న్యాయం జరిగే వరకు తగ్గేదే లేదు అని మల్లన్న ఘాటుగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పేదల కన్నీళ్లపై అధికార యంత్రాంగం ఎంతకాలం కొనసాగుతుందనే ప్రశ్నను మల్లన్న లేవనెత్తడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. రేపటి పర్యటనలో భారీ ప్రజా సమీకరణకు పార్టీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి. ఖమ్మం గడ్డపై మల్లన్న గర్జనతో రాజకీయ సమరం మరింత ముదురుతున్నదని స్పష్టమవుతోంది. రేపు ఈ ఖమ్మం సంగతి ఏందో తేల్చుదామనేటువంటి ఉద్దేశంతో రేపు ఖమ్మం పోతా ఉన్నాము. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖమ్మం భూదాన్ భూములలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇళ్లను కూల్చివేస్తే నడి రోడ్డు మీద పడ్డటువంటి బాధితులకు అండగా ఉండేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మా నాయకత్వం అంతా మేము ఖమ్మం పోతా ఉన్నాము. రేపు 9-10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతాం, ఖమ్మం పోతాం. ఖమ్మంలో వాస్తవ పరిస్థితులు ఏందో అక్కడ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఆ భూములు వెనకాల ఉన్నటువంటి మతలాబు పూర్తి రికార్డులతో పోబోతా ఉన్నాం. ఎవరేం చేస్తా ఉన్నారు, దాని వెనకాల ఎవరున్నారు, కుండ బద్దలు కొట్టినట్టు అక్కడ మాట్లాడడానికి సిద్ధమవుతాం. ఖమ్మం పోవాల్సిందే. ఇక్కడ గాంధీ సరోవర్ పేరుతోని ఇంకా అది పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదు. అది వచ్చిన తర్వాత అక్కడికి కూడా వెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలన ఎక్కడెక్కడ ఎలా సాగుతుందో ఇది ప్రజాక్షేత్రంలో చర్చ జరిగే విధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుంది. బాధితులకు అండగా నిలబడుతుంది. వాళ్ళందరి తరఫున కొట్లాడడానికి మేము సిద్ధమవుతాం.